నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, మనకు ఈ నెల అంటే కొంతమందికి సందేహం ఏంటి అంటే 15వ తేదీ నుంచి సరస్వతి పుష్కరాలు అని కొందరు అంటున్నారు. సో మీరు 14 అన్నారు. సో అసలు ఇందులో డేట్ ఏది, 14 15? అండ్ ఇది కూడా త్రివేణి సంగమంగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సరస్వతి పుష్కరాలకు వెళ్ళాల్సిందేనా? సో ఈ సరస్వతి పుష్కరాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి సా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. సరస్వతీ నది పుష్కరాలు కొన్ని నదులకు పాపాలను తొలగింపజేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కొన్ని శక్తివంతమైనటువంటి నదులకు ఏర్పడడం జరిగింది. అయితే నీటి యొక్క గొప్పతనం ఏంటి అంటే గనక, నీటిని పూజించేటటువంటి గొప్పనైనటువంటి విధానాలు కేవలం మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి. నీటిని పూజిస్తాము, పుట్టని పూజిస్తాము, చెట్టుని పూజిస్తాము, ప్రకృతిని పూజిస్తాము. ఇలా ప్రకృతిలో ఉండే ప్రతిదాన్ని పూజనీయంగా చూసేటటువంటి ఒక నమ్మకము, ఒక విశ్వాసం ఉన్నటువంటి మన హిందుత్వము చాలా గొప్పనైనటువంటిది. అందులో ఈ నీటి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే కనుక, మనం ఒక 10 రోజులు స్నానం చేయకపోతే మన శరీరం ఎంత దుర్గంధం వస్తుందో తెలుస్తుంది అందరికీ కూడా. అలాగే మన ఇన్క్లూడ్గా ఉన్నటువంటి పాపాలు అవి పోవాలి అని అంటే గనక ఇలాంటి పుష్కరాలలో స్నానం చేయడం వల్ల అది తొలగిపోతుంది అని మన పెద్దలు, పూర్వీకులు, ఋషులు, మునులు ఇవి చెప్పడం అనేటటువంటిది మనకు ఆచారంగా చెప్పడం జరిగింది. పుష్కరాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ సమయంలో ఆ నీటికి గొప్పనైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో పాటు గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు ఆ నీటిలో ఏర్పడడం జరుగుతుంది. అందుకే సరస్వతీదేవి ఉద్భవించినటువంటి ప్రదేశం వచ్చేసి బద్రీనాథ్లో ఉన్నటువంటి క్షేత్రంలో, అక్కడ ఆ సరస్వతీదేవి పాతాళ గంగగా అవతరించినటువంటి క్షేత్రము. అక్కడ నుంచి ప్రవహిస్తూ త్రివేణి సంగమం అనేటటువంటిది మనకు కందకుర్తిలో ఒకటి ఏర్పడడం జరుగుతుంది. అలాగే అనేక చోట్ల అది ఎక్కడెక్కడ ప్రవహిస్తూ ఉంటుందో ఆ నదులకు అన్నిటికీ కూడా సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి మనకు ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది. గురుగారు, సరస్వతి నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ పుష్కరాలుగా చేసుకోవచ్చు. అక్కడ స్నానం ఆచరించడానికి అవకాశంగా ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, పుష్కరము అనంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది అని అర్థము. గురువు ఎప్పుడైతే వృషభం నుంచి మిథునంలోకి అడుగు పెట్టడం జరుగుతుందో ఆ సమయంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. గురువు మిథునంలోకి ఎప్పుడు అడుగు పెడుతున్నాడు? మే 14వ తారీఖు రోజున అడుగు పెడుతున్నాడు. అంటే ఆ రోజు నుంచే సరస్వతి పుష్కరాలు ప్రారంభము అని అర్థము. అయితే ఆ సమయం మనకి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో ఆ సమయం ప్రకారం రాత్రి 12 దాటితే మనకు 15వ తేదీలో పడుతుంది. కానీ ఇక్కడ గురువు 14వ తారీఖు మారుతున్నాడు కాబట్టి ఆ రోజు ఎవరు వెళ్ళలేరు కాబట్టి కనీసం 15వ తారీఖు రోజు నుంచి అయినా ప్రారంభం చేసుకోవచ్చు అని శాస్త్రవచనం. పుష్కరం వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే కనుక, కేవలం మనుషులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఆ నదిలో స్నానమాచరిస్తారు అని పురాణ వచనము. అందుకే ఆ యొక్క నీటికి అంత ప్రాధాన్యత, అంత పాజిటివ్ ఎనర్జీ. ఆ నీటిలో స్నానమాచరించడం వల్ల మన పాపాలన్నీ కూడా తొలగించబడతాయి, చేసుకున్నటువంటి కర్మ ఫలితం నుంచి మనం బయటపడవచ్చు అనేటటువంటి విశ్వాసంతో ఈ పుష్కరంలో స్నానం ఆచరించడం అనేటటువంటిది మనం నమ్మకంగా పెట్టుకున్నటువంటి ఒక విధానము, ఒక పద్ధతి అని చెప్పుకోవచ్చు. అయితే సరస్వతీ నది పుష్కరాలు అనేటటువంటివి చాలా అత్యద్భుతమైనటువంటి పుష్కరములు. ఈ పుష్కరములలో స్నానం ఆచరించడం వల్ల చేసినటువంటి పాపములు తొలగిపోతాయి. అలాగే పుణ్యములు అనేటటువంటివి మనకు సంక్రమిస్తూ ఉంటాయి. అలాగే మనం చేసుకున్నటువంటి ఏవైతే కర్మ ఫలితాలు ఉంటాయి, ఇప్పుడు కర్మ ఫలితం అంటే ఈ జన్మది మనం ఏం చేసామో మనకు అర్థమవుతుంది, కానీ గత జన్మలో ఏం చేసామో మనకు తెలియదు. గత జన్మ పాపాలను కూడా తొలగించేటటువంటి గొప్పనైనటువంటి విధానము ఈ పుష్కరాలకు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ సరస్వతి పుష్కరాలు అనేటటువంటివి మానవ జీవితానికి ఉపయోగపడేటటువంటివి, మానవ జీవితానికి దోహదం చేసేటటువంటి పుష్కరాలు. పుష్కరంలో స్నానం చేస్తే ఏమవుతుంది అని అంటే గనక, మన జీవితం ఉద్ధరించబడుతుంది, మనకు జ్ఞానశక్తి అనేటటువంటిది పెరుగుతుంది. ఏ రకంగానైతే మనము నీటిలో స్నానం చేస్తే మన శరీరం శుభ్రంగా ఉంటుందో, అలాగే మన పాపాలన్నీ తొలగిపోయి
మనకు కొత్త లైఫ్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది, జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అందుకే పుష్కరములలో స్నానం ఆచరించడం వల్ల దేవతలు ఆచరించినటువంటి స్నానం కాబట్టి దానికి పుష్కరణి అని పేరు. అంటే దేవతలు ఎప్పుడైతే ఒక నదిలో స్నానం ఆచరిస్తాడో అది తీర్థంలా మారిపోతుందట. ఇప్పుడు కేవలం ఒక దేవాలయంలో అభిషేకం చేసినట్టు విగ్రహం మీద పడినటువంటి ఆ యొక్క నీటిని మనం తీర్థంలా ఎలాగైతే తీసుకుంటామో అలాగే దేవతలందరూ కూడా స్నానం ఆచరించినటువంటి ఆ నది పుణ్యనదిగా మారి అందులో దేవతలు స్నానమాచరించినటువంటి నది కాబట్టి అందులో మనం కూడా స్నానం ఆచరించడం వల్ల మనకు తెలియకుండానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది గెయిన్ అవుతుంది. అలాగే మన పాపాలన్నీ కూడా ఆ నదిలో నీటి ప్రవాహం ఎప్పుడు ఒక దగ్గర ఉండదు, అది ఎప్పటికీ కూడా ప్రవహించేలా ఉంటుంది. అంటే మన పాపాలు కూడా ప్రవహించుకొని కొట్టుకొని పోతాయి అని శాస్త్రవచనము. అందుకే సరస్వతీ నది పుష్కరాలు చేసుకుంటే పుణ్యము పురుషార్థంతో పాటు మనకి ఎనలేనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. మనకు తీరనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అవి కూడా దాని పుష్కరంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు క్లియర్ అయిపోతాయని కూడా శాస్త్రవచనంలో చెప్పడం జరిగింది. అయితే గురుగారు, మనం రీసెంట్గానే మనకు ప్రయాగ్ కుంభమేళకి వెళ్ళి అక్కడ కూడా మనకు త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి ఆల్రెడీ అక్కడ స్నానాలు ఆచరించి వచ్చాము. సో అటు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కాశీ వెళ్ళి ఖచ్చితంగా అక్కడ కూడా కాశీ స్నానాన్ని కూడా ఆచరించారు. ప్రయాగరాజ్ వెళ్ళిన వాళ్ళు కాశీ క్షేత్రం ఒకటి, తర్వాత అయోధ్య ఒకటి, ఇవి తప్పకుండా చేసుకొని వస్తారు. అక్కడే చిత్రకూటు కూడా అనేటటువంటిది ఒకటి ఉంటుందమ్మా. ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం అనేటటువంటిది చాలా మంది చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రయాగరాజ్లో కూడా సరస్వతీ నది అంటే త్రివేణి సంగమం కాబట్టి అక్కడ కూడా పుష్కరాలు ఆచరించేటటువంటి పద్ధతులు కూడా చాలా మంది ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చేసుకుని వచ్చారు కాబట్టి సో మళ్ళీ ఇక్కడ వెళ్ళాలా అనేది ఒక ఆశ్చర్యార్థకము. సో వెళ్ళొచ్చా లేదా అనేది, ఇక్కడ వెళ్ళవచ్చా లేదా అనే సందేహం ఏమాత్రం వద్దు, తప్పకుండా వెళ్ళాలి. అది మహాకుంభమేళ. అది దాదాపుగా చాలా 108 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కుంభమేళ. ఇది ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఇది పుష్కరాలు. ఈ పుష్కరంలో ఆ దాని యొక్క డివైన్ వేరే, దీని యొక్క డివైన్ వేరే. ఇది సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి పుష్కరాలు, అది మహాకుంభమేళ అని చెప్పడం. కాబట్టి దానికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఈ పుష్కరంలో స్నానం ఆచరించేటటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం, మహాకుంభమేళలో చేసినటువంటి స్నానం ప్రత్యేకమైనటువంటిది శాస్త్రవచనం. దానికి దీనికి పొంతన లేదు. కాకపోతే మేము కుంభమేళకు వెళ్ళి వచ్చాం కదా, అక్కడ స్నానం చేశాం కదా, మళ్ళీ వెళ్లాల్సిన పనేముంది అని అనుకోవద్దు. మీకు సమయం ఉండి తప్పకుండా సరస్వతీ నది పుష్కరాల్లో స్నానం ఆచరించాలి అని అనుకునే ప్రతి ఒక్కరు మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ స్నానం ఆచరించాలి. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అమ్మా, ఒక దగ్గర 10,000 దొరికాయి అనుకోండి. ఆ 10,000 దొరికితే మనకేమనిపిస్తుంది, అబ్బా ఇంకా దొరికితే బాగుంటుంది కదా అని అనిపిస్తుందా లేదా? అంటే డబ్బు ఇంకా కావాలి కావాలి అని ఎలాగైతే అనిపిస్తుందో పుణ్యం కూడా ఇంకా కావాలి కావాలి అని అనుకుంటే గనక తప్పకుండా దేని యొక్క పద్ధతి దానికే ఉంటుంది. ఆ మహాకుంభమేళ పద్ధతి మహాకుంభమేళ, ఈ పుష్కరం పద్ధతి ఈ పుష్కరం. కాబట్టి ఈ పుష్కరాలకు వెళ్ళి మళ్ళీ పుణ్యం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వెళ్ళాలి కూడా. ఎందుకంటే ఇది అమ్మవారికి సంబంధించినటువంటి పుష్కరాలు. ఈ యొక్క సరస్వతీదేవి పుష్కరాలకు చాలా ప్రత్యేకత ఏంటి అని అంటే కనుక ఇప్పుడు అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. చాలా మంది పిల్లలకు జ్ఞానం కావాలి, చదువు కావాలి. చదువులకు ప్రతిరూపకంగా మనం ఎవరిని పూజిస్తాం? సరస్వతి అమ్మవారిని పూజిస్తాం. కాబట్టి పిల్లలకు జ్ఞానం కావాలన్నా, విద్యా బుద్ధులు రావాలనుకున్నా, మంచి చదువులు చదువుకోవాలనుకున్నా పిల్లలని తీసుకొని వెళ్ళి సరస్వతీ నది పుష్కరాల్లో స్నానమాచరించి రండి. దాని ద్వారా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే తరాలకు మంచి అద్భుతమైనటువంటి విద్యాబుద్ధులను అందించేటటువంటి జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా పిల్లలకు మరింతగా చేయవలసినటువంటి పుష్కరం. కాబట్టి సరస్వతీదేవి పుష్కరాలు ముఖ్యంగా పిల్లలు పాల్గొనడం వల్ల, పిల్లలు స్నానం ఆచరించడం వల్ల తప్పకుండా మళ్ళీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు తీసుకొని వెళ్ళమన్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా స్నానం చేయించడం అలా కాకుండా జాగ్రత్త, ఎందుకంటే అది నదీ తీర ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ స్నానం ఆచరించి వస్తే గనక పిల్లలకు విద్యాబుద్ధులు, జ్ఞానం ఇవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. అయితే గురుగారు, మరి మనకి 12 ఏళ్లకు వస్తున్నటువంటి పుష్కరాలు మరి కేవలం 12 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 12 రోజులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి గురుగారు అసలు? అయితే మనకు మొదటి 12 రోజులు అనేటటువంటివి శక్తివంతమైనటువంటి రోజులు. అంటే ఈ యొక్క పుష్కరాలు నెల రోజుల పాటుగా ఉంటాయి. అంటే ఇప్పుడు 14వ తారీఖున ప్రారంభమయ్యి ఇది జూన్ 26 వరకు ఈ యొక్క పుష్కరాలు ఉంటాయి. అయితే దీంట్లో మొదటి 12 రోజులు అనేటటువంటివి చాలా కీలకమైనటువంటి రోజులు.
అయితే ఈ మొదటి 12 రోజులు దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఋషులు, మునులు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వచ్చి ఆ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారు అని అక్కడ స్థల పురాణం చెప్తుంది. సో నిజంగానే పుష్కరాల సమయంలో దేవతలు వచ్చి స్నానం ఆచరించి వెళ్తారు? 100% స్నానం ఆచరించి వెళ్తారమ్మా. ఇది నిజానికి అవాస్తవం కాదు, ఇది సత్యమైనటువంటి మాట. ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు కాబట్టే మనకు అనాదిగా పుష్కరంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ఏ రకంగానైతే చెప్పారో ఆ పాపాలు తొలగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం దేవతలు వచ్చి ఈ పుణ్య నదిలో స్నానం ఆచరిస్తారు. అందుకనే ఆ జలం పవిత్రత పెరిగిపోతుంది. దాని యొక్క పవిత్రత పెరిగిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అందులో మనం కాలు పెట్టినా ఆ నీళ్లు తల మీద చల్లుకున్నా అక్కడ 3 మునుగులు మునిగినా మన పాపాలు కూడా తొలగిపోతాయి అని మనకు పెద్దలు అలాగే పురాణాలలో కూడా రాసి ఉండడం జరిగింది. అందుకే ఏదో పుష్కరములు అంటే అమ్మవారి పేరు మీదుగా చేసుకుంటారు, అమ్మవారి పేరు మీదుగా స్నానం ఆచరిస్తారని కాదు. అమ్మవారిని తలుచుకుంటూ దేవాది దేవతలే అక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారు అంటే ఇక అక్కడ మానవ మాత్రం మనం చేయకపోతే ఈ జన్మ వ్యర్థమైనటువంటిది. ప్రతి మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతారమ్మ. దేవతా రుణము, ఋషి రుణము, మాతాపితృల యొక్క రుణము. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికి ఇలాంటి క్రతువులు చేస్తూనే ఉండదు. దేవతా రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే నదీ తీరాలలో స్నానం ఆచరించడము, దేవతలను పూజించడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడము, యజ్ఞయాగాదులు చేయడము, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ చేయడం ద్వారా దేవతల యొక్క రుణం తీరిపోతుంది అని శాస్త్రం. అందుకే మనం పుట్టుకతోనే కాళ్ళు, చేతులు, ముక్కు, వెంట్రుకలు ఎలా వస్తాయో అలాగే రుణాలు కూడా అలాగే వస్తాయి. రుణానుబంధ రూపేణ పశుపత్నాది సుతాలయ అని చెప్పేసి అన్నారు. అంటే రుణం అనేటట్టు పుట్టుకతోనే రావడం జరుగుతుంది. ఆ పుట్టుకతో వచ్చే రుణం తీర్చుకోకపోతే మళ్ళీ జన్మనెత్తాము, మళ్ళీ కష్టాలు అనుభవిస్తాము, మళ్ళీ దుర్లభమైనటువంటి ఈ మానవ జీవితాన్ని అనుభవిస్తాము, మళ్ళీ సుఖదుఖాల్లో మునిగిపోతాం. ఇదంతా కూడా రీసైక్లింగ్గా జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ పుష్కరాలు అనేటటువంటి మన పాపాన్ని తొలగించుకోవడానికి, పుణ్యాన్ని